హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ అయితే మనకు 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాదాపు 1600కు పైగానే పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. మరి లాస్ట్ టైం కూడా 2022లో ఈ హైకోర్టు జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ 2025లో పోస్టులు తక్కువగా పడ్డాయి. ఇందులో వివిధ కేటగిరీస్లో పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ప్రాసెస్ సర్వర్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, టైపిస్ట్, ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, సో ఇలాగా వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనేది మనము లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని మనం ఈ వీడియోలో చూద్దామండి. అలానే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తానండి. మరి ఈ వీడియోలో అయితే మనము 2022లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ చూద్దాం. అది కూడా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఈ మూడింటికి కలిపి ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తారండి. మరి ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మిగిలినటువంటి పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాటికి సంబంధించి కూడా ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వరు, కాపీయిస్టు, టైపిస్టు, డ్రైవరు, ఇంకా రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్టులకి అన్నిటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనకు ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఈ మూడు పోస్టులకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. సో ఈ ఎగ్జామ్స్కి అండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, అలాంటి టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కామన్ క్వశ్చన్ పేపర్ ఇది. సో మరి వీటికైతే లాస్ట్ టైం అయితే 21 నుంచి 29 డిసెంబర్ వరకు జరిగాయి. అలానే 2 జనవరి 2023 కూడా జరిగింది. ఈ డేట్స్లో ఎగ్జామ్స్ జరిగాయండి. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 21/12/2022, టెస్ట్ టైం వచ్చేసి 12:30 నుంచి 2 ఈ మధ్యలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారంటే, సో ద కోటప్పకొండ ఫెయిర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ విచ్ ఫెస్టివల్. సేమ్ మీకు ఇది మెయిన్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇలానే వస్తుందండి. అంటే పైన మీకు ఇలాగా ఇంగ్లీషు, కిందన తెలుగు ఇలానే వస్తుంది. అంటే మీకు లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో కూడా డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి చాలామందికి డౌట్ అండి, తెలుగులో రాదేమో, ఇంగ్లీష్లోనే వస్తుందేమో, మేము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోలేదు ఇలాంటివన్నీ చెప్తుంటారు. అలా ఏం లేదండి, కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్లో వస్తుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి క్వశ్చన్ అండ్ ఆప్షన్ రెండు కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లోనూ వస్తాయి. ఓకే, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ జాతర ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది అంటే శివరాత్రి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఇక్కడ ఇలాంటివి పక్కనైతే మీకు మెయిన్ ఎగ్జామ్లో ఇలా బాక్స్ లాగా ఉంటాయండి, రేడియో బటన్స్ అంటారు వాటిని. దానిపైన ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోతుంది. లేదంటే కొన్నిట్లో చెక్ బాక్స్ అయినా పెడుతుంటారు. చేసుకొని మీరు పక్కన సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో. సో ఇలా మనకు ఫెస్టివల్స్కి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. నెక్స్ట్ ఇక్కడ ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏమని అడిగారంటే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 2022కి డాస్కి చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు అని. ఇక మనకు ఇప్పుడైతే కొంచెము చూడాల్సినటువంటి, ఎందుకంటే మనకి ఇక్కడ అవసరం లేనటువంటి క్వశ్చన్ ఈ ఇయర్కి. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా అడిగారో. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడిగారు, అది కూడా ఫేమస్గా ఉన్నటువంటివి. మరి ఈ ఇయర్ మనం గమనించినట్టయితే రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. అందులో యూజ్ చేసినటువంటి ఈ మిజైల్స్ పేర్లు కానీ, హెలికాప్టర్ల పేర్లు కానీ, లేదంటే యుద్ధ విమానాల పేర్లు కానీ, బ్రహ్మోసుల గురించి కానీ, అగ్ని క్షిపణుల గురించి కానీ, సో ఇటువంటి వాటన్నిటికీ సంబంధించి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉందండి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వాటికి సంబంధించి కంపల్సరీ మీకు అయితే వీడియో చేస్తాను మన ఛానల్లో.
మన ఛానల్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి, దాదాపు 300 to 400 వీడియోస్ వరకు ఉన్నాయి. అంటే వివిధ రకాల ఎగ్జామ్స్కి సంబంధించి. అలానే హైకోర్టుకి సంబంధించి కూడా వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత జై ఆంధ్ర ఉద్యమ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఏ సంవత్సరంలో విధించబడింది? ఇక్కడ ఇయర్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ అయితే 1973. మరి ఈ జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనకు అంటే ఎక్కువ ఫేమస్ ఉన్నటువంటివండి. ఎందుకంటే ఇందులో మనకు పాలిటీ అడగచ్చు, హిస్టరీ అడగచ్చు, జాగ్రఫీ అడగచ్చు, ఏమైనా అడగచ్చు. బట్ గ్రూప్స్ ఎగ్జామ్స్లోను ఇటువంటి వాటిలో ఉన్నంత డెప్త్గా ఉండదు దీంట్లో అడగరు. సో జనరల్ అవేర్నెస్ అంటే ఎక్కువగా మనకు ఫేమస్గా ఉన్నటువంటి ఎక్కువగా పేరు ఉన్నటువంటి టాపిక్స్ నుంచి అంటే మన భారత జాతీయోద్యమ కాలంలో జరిగినటువంటివి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటివి. మరి అవన్నీ ఎలా తెలుస్తాయంటే సింపుల్గా అండి, మన భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి భాష ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రం ఏంటి, అలానే ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఎప్పుడు డివైడ్ అయింది, భాష ప్రాతిపదికన డివైడ్ అయినటువంటి దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అవన్నీ ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఏం కాదు, మెయిన్ క్వశ్చన్స్ అవన్నీ. అటువంటి వాటిని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో మత స్థానానికి ప్రతీక అయిన పెనుగొండ బాబయ్య స్వామి దర్గా ఉర్సు ఆంధ్రప్రదేశ్లో కింది ఏ జిల్లాలో ఉంది? చూడండి, ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అది కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇది బాగా ఫేమస్ అయినట్టుంది పెనుగొండ. దాని గురించి అడిగారు. అనంతపురం జిల్లాలో ఉంది. మరి ఇంత ఇన్డెప్త్ ఏం లేదు, ఇది డెప్త్ ఏం కాదు, ఇది బాగా ఫేమస్ అయినటువంటిది. తర్వాత ఈఎన్విఏఎస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 25% భూభాగంలో ఏ రకమైన నేలలు ఉన్నాయి? మరి జాగ్రఫీకి సంబంధించి నేలలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఎక్కువగా నల్లరేగడి నేలలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 20% భూభాగంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. నెక్స్ట్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కవర్ ఫర్ ఆల్ కేటగిరీస్ విత్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ డాష్ ఆఫ్ అక్టోబర్ 2022. సో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఈ యొక్క వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉన్న వర్గాలకి వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో మరి ఇక్కడైతే 5 లక్షలు, మరి అప్పటికి ఇది ఇప్పుడైతే స్కీమ్ పేర్లు మార్చారు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని. ఇలాగ అంటే కొన్నిసార్లు ఇలా స్కీమ్ని ఇప్పుడు ఏమంటున్నారు, మరి అప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఎంత ఉంది, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు ఎంత ఉంటుంది, ఇవన్నీ మారవండి. ఈ వాల్యూస్ పథకాల పేర్లు మారింటాయి. అలా పథకాల పేర్లు గవర్నమెంట్ మారినప్పుడు పేరు మారినటువంటి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అనేక చార్టర్ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఎన్నడూ ఆమోదించని చార్టర్ చట్టాన్ని గుర్తించండి. మరి ఇది కూడా ఇంపార్టెంటే అండి. చూడండి, ఇదే మరి అంత డెప్త్గా ఉన్నటువంటిది ఏం కాదు. 1764 చార్టర్ చట్టం. ఇది మనకు పాలిటీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఆయుష్మాన్ భారత్ ఉత్కృష్ట పురస్కార్ 2020కి అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారండి. ఆన్సర్ అయితే దీనికి అప్పటికి ఆంధ్రప్రదేశ్. మరి ఇలాంటి క్వశ్చన్స్ అడగరు, ఎందుకంటే ఇదే క్వశ్చన్ అనేది అడగరు. అలాంటి క్వశ్చన్స్ అడగచ్చండి, ఎందుకంటే 2022 కరెంట్ అఫైర్స్ ఏమడగ, మనకు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది సరిపోతుంది. సో లాస్ట్ 6 months అనేది బాగా చదువుకుంటే సరిపోతుంది. ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. చీఫ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇక్కడ ఏమన్నారంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలు 20,000 కంటే ఎక్కువ మొత్తం తమ విరాళాలు నివేదిక ద్వారా వెల్లడించాలన్న ప్రస్తుత నియమంలా కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే రాజకీయ విరాళాలను పరిమితం చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాం, మరియు డాష్ కంటే ఎక్కువ మొత్తం విరాళాలను బహిష్కృతం చేయాలని సిఫారసు చేశారు. ఇలాంటివి కొంచెము డిఫికల్ట్ అండి, అంటే కరెంట్ అఫైర్స్లో కూడా కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ అంటారు. అండ్ అమౌంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, నెంబర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్, భారత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రక్క రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలను కేటాయించారు? ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ క్వశ్చనే.
నెక్స్ట్ వన్, ఇక్కడ ఆన్సర్ అయితే మనకు 25. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గోదావరి నది పొడవు సుమారుగా ఎంత? సో ఇది కూడా జాగ్రఫీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. 772 కిలోమీటర్లు. నెక్స్ట్ అక్టోబర్ డిసెంబర్ 2021 త్రైమాసికం మార్చి 2022లో విద్యా దీవెన పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది? 709 క్వశ్చన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్, బట్ కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో మీకు చూడండి, కరెంట్ ఎకానమీ అడుగుతారు, అలానే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అవార్డ్స్ అడుగుతారు, ఇంకా స్పోర్ట్స్ అడుగుతారు, కరెంట్ పాలిటీ అడుగుతారు, కరెంట్ జాగ్రఫీ అడుగుతారు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి అడుగుతారండి. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇప్పటివరకు మనం చూసినటువంటి 13 క్వశ్చన్లలో దాదాపు 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరేంటి అడిగారు? పారంగ్ కామరూప. సో కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ సాంస్కృతిక మండలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఎప్పుడు స్థాపించబడింది? సో 1996. నెక్స్ట్ సామాజిక సాహిత్య రంగాల్లో సంస్కరణల ప్రచారం కోసం వివేకవర్ధిని అనే పత్రికను ఎవరు స్థాపించారు? కందుకూరి వీరేశలింగం. సో ఇండియన్ సొసైటీ నుంచి కూడా కొంచెం అడిగారండి ఇది. నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 డేటా ప్రకారం. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఎన్విరాన్మెంట్, కరెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. ఇది హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ 2022 ప్రచురించిన నివేదిక. అంటే నివేదికలకు సంబంధించి ర్యాంకులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. అది కూడా ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ కానీ ఇటువంటి ఇండెక్సెస్ కానీ ఇటువంటివి అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది ఎకానమీ సర్వే నుంచి చూడండి. భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే 2007-8 ప్రకారం భారతదేశంలో డిపెండెన్సీ రేషియో ఆధారపడిన మరియు పనిచేస్తున్న వయసు వారి నిష్పత్తి 1991లో 0.8 నుంచి 2001లో డాష్కి తగ్గింది. సో ఇది మన ఎకానమిక్ సర్వేకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ సర్వేకి సంబంధించి. మీరు ఇండియన్ ఎకానమీ సర్వే చదవాలని ఏపీ ఎకానమీ సర్వే చదవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇండియా బడ్జెట్, ఏపీ బడ్జెట్ నుంచి కూడా మెయిన్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఇండెప్త్గా అడిగిన మరి ఈ యొక్క ఎకానమిక్ సర్వేలో కావచ్చు, అలానే బడ్జెట్ సర్వేకి సంబంధించి కావచ్చు, అవన్నీ ఇండెప్త్గా అడిగిన మెయిన్ పాయింట్లు చదువుకుంటే సరిపోతుంది వీటికి. నెక్స్ట్ అక్టోబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస మూలధనాన్ని డాష్కి పెంచింది 300 కోట్లు. ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినది. నెక్స్ట్ వన్, ప్రస్తుత డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ DICGC డాష్న ఉనికిలోకి వచ్చింది. ఇది మనకి ఎలా అంటే ఫైనాన్స్కి సంబంధించి బ్యాంక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, కొన్ని అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో అయితే 15 జూలై 1978. నెక్స్ట్ అగ్రిస్టాక్ అనేది భారతదేశ రైతులు మరియు వ్యవసాయ రంగంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతికలు మరియు డిజిటల్ డేటాబేస్ల సమూహారం. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ఐడియాను అభివృద్ధి చేసింది. ఇది అగ్రిస్టాక్స్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ నిర్దేశిస్తుంది. ఐడిఏ పూర్తి రూపం చూడండి, ఇందాకే అన్నాను మనకు ఈ యొక్క ఫుల్ ఫామ్స్ అడుగుతూ ఉంటారు అబ్రివేషన్స్. IDEA అంటే ఏంటంటే ఇండియన్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. ఇంకోటి ఏంటంటే డిజిటలైజేషన్కి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇవి వాటి మీద ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మీరు మనకు ఎక్కడ దొరుకుతాయి క్వశ్చన్లు అంటే ఎక్కడ క్వశ్చన్స్ ఏం దొరకవండి. మనం డైలీ అప్డేట్లో ఉండి న్యూస్ని చూస్తూ ఉంటే వాటిలో వచ్చేటువంటి వర్డ్స్ ఆధారంగానే మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. మరి వాటికి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ ఎంత వెతక్కండి అటువంటి క్వశ్చన్స్కి. నెక్స్ట్ ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టికల్స్లో అడిగారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతల గురించి ప్రస్తావించబడింది? ఆర్టికల్ 124. మరి
ఆర్టికల్స్ కూడా మెయిన్ ఆర్టికల్స్ కొన్ని చదువుకోవాల్సి ఉంటుందండి. మెయిన్ ఆర్టికల్స్ కొన్ని చదువుకుంటే మనకు వాటి ఆర్టికల్ నుంచి అయితే 90% ఒక క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇన్డెప్త్ ఆర్టికల్స్ అడగరు, మెయిన్ ఆర్టికల్స్ అడుగుతారు. నెక్స్ట్ సింగ్పో అనేది వేట దండయాత్రకు సన్నాహకంగా ప్రదర్శించబడు ఒక జానపద నృత్యం. ఈ జానపద నృత్యం ఎక్కడ ఉద్భవించింది? నాగాలాండ్. సో ఇటువంటి పండగలకు సంబంధించినటువంటివి లేదంటే జల్లికట్టు ఇటువంటివి జరిగేటువంటి వాటికి సంబంధించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అది కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంటాయి, అలానే స్టాండర్డ్ జీకే నుంచి కూడా వస్తుంటాయి. సో ఫోక్ సాంగ్స్ కానీ ఇంకా ఫోక్ డ్యాన్సెస్ కానీ ఇటువంటివి అడుగుతూ ఉంటారు. ఇంకా మనకు ఈ యొక్క రిజర్వ్స్ ఉంటాయి, టైగర్ రిజర్వ్స్ అని, ఎలిఫెంట్ రిజర్వ్స్ అని, బయోడైవర్సిటీ రిజర్వ్స్ అని, వాటిని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నేషనల్ పార్కులు కూడా, ఫేమస్ నేషనల్ పార్కులు కూడా అడుగుతూ ఉంటారు. ప్రతి రాష్ట్రంలోనూ 1 or 2 ఉంటాయి. ఇంకా కొన్ని ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఇటువంటి వాటిలో అస్సాంలో ఇట్లాంటి వాటిలో ఒక 2-3 ఫేమస్ ఉంటాయి, అలాంటివి అడుగుతుంటారు. వాటిని కూడా ఎక్కువగా చదువుకోండి. నెక్స్ట్ 2018 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? మరి ఇటువంటి జనాభా లెక్కలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. బట్ మీరు మొత్తం జనాభా లెక్కలన్నింటిలో కూడా కంపల్సరీ చదువుతూనే ఉండాలండి, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అడిగేటువంటి అవకాశం ఉంది. ఆన్సర్ అయితే 12th. సో ఇలాగ మనకు క్వశ్చన్స్ దాదాపు 80 క్వశ్చన్స్ ఇస్తారండి. మనకు 80 క్వశ్చన్లు అడుగుతారు. ఇందులో 80 క్వశ్చన్లలో మీకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ ఉంటుంది. చూడండి, ఒక కాంప్రహెన్షన్ ఇచ్చా, కాంప్రహెన్షన్ మీద క్వశ్చన్స్ అడిగారు. అలానే మిస్సింగ్ వర్డ్స్ అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంటు. సో ఇటువంటివన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో అయితే గ్రామర్ని బాగా ఫాలో అవ్వాలి, ఇంగ్లీష్ని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా అండి. సో మరి క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మెంటల్ ఎబిలిటీ కూడా చదువుకోండి, మెంటల్ ఎబిలిటీ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా. సారీ అండి, మనకు ఇది దీంట్లో అయితే ఉండదు. సో వేరే వాటికి ఉండే ప్రాసెస్ సర్వర్ వీటికి మెంటల్ ఎబిలిటీ ఉంది. దీనికైతే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి. సో కాబట్టి ఈ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ని తరోగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ జనరల్ అవేర్నెస్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.